హాయ్ ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా మెయిన్ విలన్ గా ఎస్జే సూర్య నటించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి వివేక్ ఆత్రేయ, నిర్మాతలు వచ్చేసి డివివి దానయ్య, దాసరి కళ్యాణ్. ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అయితే ఒక్కరోజు ముందుగా ఓవర్సీస్ లో ప్రతి ఒక్క సినిమా ప్రీమియర్స్ పడిద్దన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ రోజు ఈ చిత్రం ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అయితే పడిపోయింది అనమాట. అక్కడి నుంచి వస్తున్న ఈ మూవీకి టాక్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ముఖ్యంగా హీరో క్యారెక్టర్ వచ్చేసి చాలా కోపిస్ట్ గా ఉంటాడనమాట. అందువలన చిన్నప్పుడే తన మదర్ తనకి ఒక నియమం అయితే పెట్టిందట. ఆ నియమం ఏంటంటే, ఆదివారం నుండి శుక్రవారం వరకు ఎవరిపై కోపడొద్దని చెప్పేసి తల్లి చెప్పడంతో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని దిగమింగుకొని శనివారం శివ తాండవమే చూపిస్తాడట. శనివారం ఎస్ఎస్ సూర్యకి చుక్కలు చూపిస్తాడట నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో. ఎస్ఏ సూర్య, నాని వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చే ప్రతి ఒక్క సీన్స్ ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుందట. కొన్ని సీన్లలో అసలు హీరో ఎవరు అన్నట్టుగా అనిపిస్తుందట. ఎస్ఏ సూర్య యొక్క పాత్ర ఆ స్థాయిలో ఉంటుందట ఈ చిత్రంలో. టోటల్ గా సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, యుఎస్ఏ నుంచి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే కొంతమంది అబౌవ్ యావరేజ్ అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు అనమాట. ఇక రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. సో ఏది ఏమైనా సరే యుఎస్ఏ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే ఈ మూవీకి వచ్చేసినట్లే. మరి చూడాలి, రేపే మనం ఈ మూవీని చూడబోతున్నాం. ఎలా ఉంటుందో మనకు కూడా తెలిసిపోతుంది కాబట్టి, సరిపోదా శనివారం మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే సరిపోయింది అన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. అంటే ఎంతో కొంత పాజిటివ్ టాక్ ఓవర్సీస్ నుంచి వచ్చేసినట్లే. మరి చూడాలి, రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సినిమాను చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.